హాయ్ నమస్తే వ్యూయర్స్. ఈ సంవత్సరము పార్లమెంటు ఎన్నికలు 2024లో చాలా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్రం అంతటా కూడా ఎక్కువ శాతం పోలింగ్ జరిగినట్టుగా కనబడుతూ ఉంది. అలాగే ఏపీలో అసెంబ్లీ అలాగే పార్లమెంటు రెండు సెగ్మెంట్లో ఎలక్షన్లు జరుగుతున్న దృష్ట్యా చాలా రసవత్తరంగా జరుగుతుంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు చాలా ప్రశాంతంగా ఎక్కడ కూడా అల్లలు లేకుండా చాలా ప్రశాంతంగా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఓటు హక్కు ఎవరైతే వినియోగించుకున్నారో వారికే కూడా రేపొద్దున మన దేశం కోసం కావచ్చు, మన అవసరాల కోసం కావచ్చు ప్రశ్నించే హక్కు ఉంటుంది. అలాగే ఏదైనా పని జరగకపోయినా అడిగే హక్కు ఉంటుంది. కనుక ముందుగా ఇక్కడ ఉన్న పెద్దల్ని కనుక్కుందాం. మీరు ఓటు వేసి రండి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈసారి గతంతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో అందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగానే ఏ పార్టీ గెలిచినా కూడా మన దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, మన దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంచి చేస్తారని ఆశిస్తూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. అతిపెద్ద స్వాతంత్ర భారతదేశంలో ఈరోజు సార్వత్రిక ఎన్నికలు, సాధారణ ఎన్నికలు 2024 ఈరోజు మన తెలంగాణలో చివరి విడతగా పార్లమెంటు ఎన్నికలు ఈరోజు పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే చాలా ప్రశాంతంగా జరిగింది. ఈరోజు దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఎల్బీ నగర్ పరిధిలో కానీ, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కానీ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి గురించి చాలా పోలింగ్ బూతులు తిరిగిన సందర్భంలో ప్రతి ఒక్క పోలింగ్ బూత్ వద్ద కూడా మహిళా కార్యకర్తలు, అందరు యువ కార్యకర్తలు అందరూ కూడా, హిందూ ధర్మ సంఘం నాయకులు అందరూ కూడా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బజరంగ దళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఓటర్లను అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి పోలింగ్లో పాల్గొనే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా చేయడం జరిగింది. ఎల్బీ నగర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా ఈ పోలింగ్ శాతం పెరిగినందువల్ల ఈటల రాజేందర్ గారికి భారీ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కేవలం ఈ యొక్క కార్యకర్తల బలంతో ఈ ప్రజలందరినీ మమేకం చేసి వాళ్ళను కూడా ఓటింగ్లో పాల్గొని బీజేపీకి ఓటు వేయాల్సిందిగా ఈ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. అందులో కూడా ఇక్కడ ఉన్నటువంటి బూతు ఈ జైపూర్ కాలనీ కానీ, బస్తర బస్తాలు ఇంద్రబస్త కాలనీ కానీ, 58 కాలనీ కానీ తిరిగి చూసినట్టయితే ఇక్కడ ఈ బూత్ సందర్శన చేసిన సందర్భంలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు కూడా ఆ బీజేపీ కోసం, నరేంద్ర మోడీ కోసం, ఈటల రాజేందర్ గెలుపు కోసం ఖచ్చితంగా వాళ్ళందరూ చెప్పే అంశం ఏంటంటే ఈటల రాజేందర్ అన్నకు ఎక్కువ మెజారిటీ వస్తుంది, ఆయన ఖచ్చితంగా భారీ మెజారిటీతో మల్కాజ్గిరి పార్లమెంట్లో గెలవబోతున్నారని వాళ్ళు ఈరోజు పోలీస్ సర్వే బట్టి దగ్గర నుంచి చూసిన వాళ్ళు కాబట్టి పూర్తిగా ఈ సర్వేల ఆధారంగా ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్లో దాదాపుగా భారీ మెజారిటీతో ఈటల రాజేందర్ గారు గెలవబోతున్నారు. ఈ కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు 400 పార్, అప్నీ బార్ 400 పార్ అనే నినాదాన్ని కూడా సక్సెస్ కాబోతుంది. దేశ ప్రజలకు ఇది మంచి శుభసూచకం. నరేంద్ర మోడీ గారు అన్ని రంగాల్లో దేశ ప్రజలకు రక్షణగా ఉన్నటువంటి ఈ సందర్భంలో మరోసారి మన సర్కార్ అనే విధంగా ఈ కార్యకర్తల బలంతో, తెలంగాణ ప్రజల బలంతో ఈ తెలంగాణలో దాదాపు 12కు పైగా ఈరోజు పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం. ఈ యొక్క విజయంలో మళ్ళీ జూన్ ఏదైతే 4 తారీఖు నాడు ఖచ్చితంగా రిజల్ట్ మనకు ఉంటుంది, ఆ విశ్వాసం మనకు ఉంటుంది. ఈ భారతదేశంలో ఒక గొప్ప ఔన్నత్యాన్ని చాటే విధంగా ఈ ఎన్నికలు భారతదేశానికి చాటి చెప్పే విధంగా ఉంది. ప్రత్యేకంగా ఈ బూత్లో మాత్రం మహిళల్ని మేము అభినందిస్తూ ఉన్నాము. ఈ యొక్క జై భారత్ మాతాకి జై, భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. నా పేరు ప్రీతి పటేల్. నేను రంగారెడ్డి అర్బన్ డిస్ట్రిక్ట్ మహిళా మోర్చా సోషల్ మీడియా కన్వీనర్. గత 2 మంత్స్గా 60 రోజుల నుండి మన మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో ఈటల రాజేందర్ గారికి మేమందరం మహిళా మోర్చా లేడీస్ అందరూ కూడా నారీ శక్తి చాలా మంచిగా క్యాంపెయిన్ చేస్తున్నాము. గడప గడపకు వెళ్ళి మేము ప్రచారం చేస్తున్నప్పుడే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మోదీ గారు అనగానే అందరూ స్మైల్ చేస్తున్నారు. ఇంకా ఈటల రాజేందర్ గారు కూడా అందరికీ తెలిసిన వాళ్ళే. సో
అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అందులోనూ ఈరోజు పోలింగ్కి, ఈరోజు ఎలక్షన్స్ అని చెప్పి అందరూ పొద్దున్నే 7 o'clock చాలామంది వచ్చేసారు. బై మధ్యాహ్నం అయ్యేసరికి 50% వరకు పోలింగ్ అయిపోయింది. అందరూ మంచిగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హోప్ఫుల్లీ మనకు రిజల్ట్ మనకు ఈటల రాజేందర్ గారే గెలుస్తారు. ఇంకా మోదీ గారు అన్నట్టుగా అప్కి వార్ 400 పార్ అన్నట్టుగానే రిజల్ట్ వస్తుంది అని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. స్టార్ట్ మేడం. నా పేరు జానకి అండి. నా 103 బూత్ ప్రెసిడెంట్ని ఇక్కడ. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము. ఓటింగ్ బాగా జరిగింది. అంటే మేము దాదాపు ఒక 20-25 డేస్ నుంచి డైలీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. బాగా ఉండింది రెస్పాన్స్. మేము బీజేపీని అని అందరూ చెప్పారు. చెప్పినట్టే ఈసారి లాస్ట్ టైము ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. వేశారు, అందరూ వచ్చి వేశారు. మేమైతే సాటిస్ఫైడ్గా ఉన్నాము. మనకే వస్తుందని అనుకుంటున్నాము. అందరికీ జై శ్రీరామ్. నా పేరు లయ కాలంశెట్టి. నేను జంగారెడ్డి మహిళా మోర్చా, అర్బన్ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి. నేను ఈరోజు మార్నింగ్ 5 గంటల నుంచి మేము ఇక్కడే ఉన్నాము. ఈరోజు మాకు ఎంత ఇంపార్టెంట్ డే అంటే మేము గత 2 months నుంచి చేసిన వర్క్ అంతా ఈరోజు దాని రిజల్ట్ రావాలి అంటే ఈ రిజల్ట్ June 4th వచ్చేదానికి ఈరోజు అక్కడ మాకు ఎగ్జామ్ అన్నమాట. మేము ప్రతి ఒక్కరు అంటే మహిళలు, అలాగే మహిళలతో పాటు ఇంకా కార్యకర్తలు అందరూ కూడా ఒక ఆర్మీ ఎలా ఉంటుందో ఒక యుద్ధానికి ఎలా వెళ్తామో అలాగే మేము దాన్ని ప్రిపరేషన్ చేసాము ఈ 2 months నుంచి. అలాగే ఈరోజు అదే ఉత్సాహంతో అదే సంతోషంతో ఇక్కడికి వచ్చాము. మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు ఉండే పరిస్థితులన్నీ చూస్తుంటే తప్పకుండా ఈటల రాజేంద్ర అన్న మంచి మెజారిటీతోటి గెలుస్తున్నారు అన్న పూర్తిగా నమ్మకం కలిగించుకుంటూ ప్రజలందరూ కూడా మంచిగా ఓటింగ్ మంచిగా జరిగింది. కాకపోతే మేము కొన్ని బూత్లు మేము ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాము. ఆ ఎక్స్పెక్ట్ చేసిన అంతా రాకపోయినా ఆల్మోస్ట్ మంచిగానే వస్తుంది. సో మేము దానికి హ్యాపీగా ఉన్నాము. June 4th మంచి రిజల్ట్ వస్తుందని ఆ రోజు మా విజయయాత్ర ఇంకా సంతోషంగా దాంతో డబుల్ అన్నమాట. మాకు సంతోషానికి డబుల్ రీజన్స్ ఉంటుంది. ఒకటి, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేంద్ర అన్న గెలుస్తారు. మల్కాజిగిరిని బహుమతిగా మోడీ గారికి ఇస్తారు. 400 పార్ తప్పకుండా వస్తుంది. ఈ దేశంలో అందరు జనాలు మోడీ గారిని మరొకసారి 3వసారి ప్రధానమంత్రిగా చూడాలి. ఎందుకంటే దేశ అభివృద్ధికి, మన ధర్మం కోసం, మన దేశం కోసం మోడీ గారు ఉండాలి. 3వసారి మాకు ప్రధానమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. దానికి పార్టీ అనేదే లేదు. ఏ పార్టీలు ఉండే వాళ్ళైనా కూడా వ్యక్తిగతంగా మోడీ గారే కావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ మోడీ గారు రావడానికి దానిలో ఒక భాగస్వాములు రావడం మా కృషి కూడా దానిలో ఉందనే సంతోషం మాకు. ఆ రోజు June 4th మమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికో మమ్మల్ని తీసుకెళ్తుంది ఆ రోజు అని ఆశిస్తూ, అలాగే జరగాలని దేవుడిని కోరుకుంటూ జై శ్రీరామ్. ధన్యవాదాలు. మేడం, తెలంగాణలో బీజేపీ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉంది? అలాగే భారతదేశం మొత్తానికి చూసుకుంటే కూడా ఎన్ని సీట్ల వరకు రావచ్చు సుమారుగా? ఇప్పుడు లాస్ట్ టైం మోడీ గారికి 383 సీట్లు వస్తే మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. అంటే ఎవరి టైం ఒక్కొక్క టైంలో ఆయన పెంచుకుంటూ వచ్చారు. ఈసారి 400 పార్ అంటున్నాం. సో 383 నుంచి 400 అవడానికి 17 సీట్లు కావాలి. ఆ 17 సీట్లు మన తెలంగాణలోనే ఉంది. మేము కోరుకున్నది ఏంటంటే మోడీ గారికి కావాల్సిన 400 అవడానికి 17 సీట్లు తెలంగాణ నుంచే రావాలని తప్పకుండా కోరుకుంటున్నాము. మేము ఆశిస్తున్నాము. ప్రజలు కూడా కోరుకున్నాము, మేము అనుకుంటున్నాము. కానీ ఒకవేళ అలా జరగకపోయినా కూడా 10 to 12 సీట్స్ ఖచ్చితంగా మాకు బీజేపీకి వస్తుంది, అంత మెజారిటీ మాకు ఉంటుంది అన్న సంతోషంతో మేము అనుకుంటున్నాము. సో అది మాత్రం తప్పకుండా జరుగుతుంది. సో మేము 400 పార్ బీజేపీకి దేశవ్యాప్తంగా బీజేపీకి 400 పైన సీట్లు అనేది మరొకసారి మోడీ గారు ప్రధానమంత్రి అవడానికి, అది కూడా 400 అబవ్ వచ్చి 400 పార్ తప్పకుండా జరుగుతుందని మేమందరం ప్రతి ఒక్కరు మేము కోరుకుంటున్నాము. మేము అది కోరిక ఒక్కటే కాదు, మా సంకల్పం అది అలా జరుగుతుందని దానికోసం మేము మేడం, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్లో ప్రపంచవ్యాప్తంగా కూడా దృష్టిని ఆకర్షిస్తుంది హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గము. నేను విన్నాను ఏంటంటే మీరు
మన మాధవీలత గారికి మీరు సపోర్ట్గా వెళ్ళి ప్రచారం చేసినట్టుగా నాకు తెలిసింది. అక్కడ ఎలా ఉంది? మాధవీలత గారు గెలుస్తారా? ఎలా ఉండబోతోంది? మాధవి లత గారి గురించి చెప్పాలంటే ఆవిడ ఒక లేడీ టైగర్ అండి. అసలు ఫైర్ బ్రాండ్. ఇప్పుడు వరకు ఈ 40 ఏళ్ళు హైదరాబాద్ పార్లమెంటులో జరగన ఒకటి ఇప్పుడు అక్కడ ఆ డిఫరెన్సెస్ ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి. అందరికీ తెలిసే విషయం అది. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఎలా జరుగుతుంది, అక్కడ ఏం జరిగినా దాన్ని బయటకు వచ్చేది కాదు. ఒక్క మాధవీలత గారి వల్ల అక్కడ ఏ అన్యాయాలు జరుగుతుంది, ఎవరెవరికి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు ఈ 2-3 మంత్స్లు అందరూ తెలుసుకున్నారు. సో తప్పకుండా ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. అక్కడ నుంచి మాధవీలత గారు గెలవడానికి ముస్లిం ఓటు ఉండేనే గెలుస్తారనేది లేదు. అక్కడ ఉండే హిందువులు అందరూ కలిసి ఆవిడకు అందరూ జాయిన్ అయ్యి ఆవిడకు ఓటేసిందంటే తప్పకుండా గెలుస్తుంది. ఆవిడ అదే హోప్లోనే ఉంది. మేము కూడా అదే దానితో ఉన్నాము. తప్పకుండా ఆవిడ సక్సెస్ మేము చూస్తాము. జూన్ 4కి చూద్దామని ఆశతోటి ఆవిడతోటి నేను చెప్తున్నాను కదా, 17కి 17 సీట్లు తెలంగాణలో రావాలని కోరుకుంటూ ఉన్నాము. అది జరగాలని ఆ దేవుడు మాకు సాధించడానికి మాకు హెల్ప్ చేస్తాడు. రాములు రాజ్యం మళ్ళీ వస్తుందన్న కోరికతోటి జై శ్రీరామ్.